ప్రభువులో నువ్వు ఎప్పుడు ఆనందిస్తూనే ఉండాలి. ఇవ్వలేదని కానీ, లేట్ అయిందని కానీ, మరి ఇస్తాడో లేదో, మరి జరుగుద్దో లేదో అన్న ఆలోచన నువ్వు పూర్తిగా డిలీట్ చేసి ఎప్పుడు ఆయనలో ఆనందిస్తూనే ఉండు. తప్పకుండా నిన్ను కూడా దర్శిస్తాడు. దావీదును ప్రత్యేకంగా సమూయేలు ప్రవక్త వచ్చి వారందరి ముందర ప్రత్యేకమైన అభిషేకం, గొప్ప ఘనత ఎవరికి ఇచ్చాడు? వాళ్ళందరికి కాదు. దావీదును కోరుకొని నేను కోరుకున్నవాడు ఇతడే. ఈరోజు నీ జీవితంలో ఆలస్యం అవుతుందని బాధపడకు. ఆలస్యం అయ్యే కొద్దీ దేవుడు నాకు ఇంకా ఏదో గొప్ప దిగబోతున్నాడు, గొప్ప మేలు చేయబోతున్నాడని ఎప్పటికి నువ్వేం చేయాలో సంతోషం, ఇంకా ఆనందించు. లేట్ అయ్యే కొద్దీ ఆనందించు. నీ జీవితంలో ఆలస్యానికి నువ్వు వెయిట్ చేసావు కదా, దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. ఎన్నోసార్లు ప్రార్థించుంటావు, ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో మరి విలపించుంటావు, ఎన్నోసార్లు కన్నీరు విడుచుంటావు, ఎన్నోసార్లు నీ హృదయం